ఇంటర్మీడియట్ కాలేజీల్లో ప్రవేశాలు సగం కూడా దాటలేదు. ప్రభుత్వ కాలేజీల్లో చేరడానికి విద్యార్థులు ఇష్టపడటం లేదు. రాష్ట్రంలోని 475 కాలేజీల్లో సగానికి పైగా సీట్లు ఖాళీ. విద్యార్థుల సంఖ్య డబుల్ డిజిట్ దాటిని కళాశాలల సంఖ్య అయితే 200 పైనే. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్వాకంతో ప్రభుత్వ విద్యారంగం తిరోగమన బాట పడుతోంది. కూటమి ప్రభుత్వ వికట ప్రయోగాలతో పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతోంది. దీంతో ఈ ఏడాది జూనియర్ కాలేజీల్లో చేరికలు భారీగా పడిపోయాయి. మరో వంక మీ జగన్ ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో అడ్మిషన్స్ అంటే చాలా ఫ్రీగా దొరికేవి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ పూర్తిగా మారినట్టు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో సీటు దొరికితే చాలని ఆలోచనకు వచ్చేస్తున్నారు తల్లిదండ్రులు. ఇది గతానికి భిన్నమైన వర్తమానం. ఇది నెల్లూరులోని కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్. ఇక్కడ కూడా సేమ్ సీనే. సీట్లు లేవు అన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. మున్సిపల్ హై స్కూల్లో సీట్లు లేవన్న బోర్డు పెట్టడం బహుశా చరిత్రలో ఇదే మొదటిసారేమో అంటున్నారు తల్లిదండ్రులు. స్కూల్లో చేర్పించాలనుకున్నాము కానీ ఇక్కడ సీట్లు దొరకలేదు. ఫస్ట్ 2 times 3 times మేము తిరిగినాము. మాకు అదృష్టం కొద్ది దొరికింది. మేము మా పాపని ఇక్కడే చదివిస్తున్నాము. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ప్రభుత్వ పాఠశాలలు కళకళలాడిపోతున్నాయి. కొన్ని స్కూల్స్ లో నో అడ్మిషన్ బోర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. బెజవాడ సత్యనారాయణపురంలోని ఏకైటీపీ మున్సిపల్ హై స్కూల్లో సీట్లు లేవంటూ బోర్డులు పెట్టేశారు. ప్రైవేట్ స్కూల్స్ కన్నా ప్రభుత్వ పాఠశాలలకే పిల్లల్ని పంపడానికి మక్కువ చూపిస్తున్నారు తల్లిదండ్రులు.